అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్టడీ సర్కిల్. క్రిందటి వీడియోలో మనం వర్ణమాల రకాలు, హల్లుల విభాగాలు, ద్విత్వ సంయుక్త సంశ్లేష అక్షరాలు, హల్లులు, వర్గాక్షరాలు, తర్వాత కర్త కర్మ క్రియలు, భాషా భాగాలు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు, విభక్తులు, ప్రత్యయాలు, లింగాలు, సమాపక అసమాపక క్రియలు, సామాన్య సంశ్లిష్ట సంయుక్త వాక్యాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు సందులు, సమాసాలు, అలంకారాలు తెలుసుకుందామండి. ముందుగా సంధి అంటే ఏంటి చూద్దాం. సంధి అంటే ఏంటి? సంధి అంటే పూర్వపర స్వరాలకు పరస్పరం ఏకాదేశమగుట సంధి. పూర్వపర స్వరాలకు పరస్పరం ఏకాదేశమగుట సంధి. మరి ఏకాదేశం అంటే ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడం. ఓకే, మరి ఇక్కడ సంధికి సమాసానికి చూడండి. సంధి అంటేనేమో విడదీయడము, సమాసము అంటేనేమో కలపడం. మరి సమాసము అంటే ఏంటంటే అర్థవంతమైన రెండు పదాలు కలిసి కొత్త పదంగా ఏర్పడడాన్ని సమాసము అంటారు. ఓకే, దానికి దీనికి తేడా సమాసం గురించి చెప్తాను, కానీ ఒక్కసారి డిఫరెంట్ చూడండి. ఇక్కడ సంధి అంటే పూర్వ పరస్పరాలకు పరస్పరం ఏకాదేశం ఒకట సంధి. ఏకాదేశం అంటే ఒక వర్ణ స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడం. చూడండి ఇక్కడ పదాలు కొన్ని చూద్దాము. నేడు ప్లస్ ఇక్కడ, నేడిక్కడ అంటే డు ప్లస్ ఉ, డు, డు ప్లస్ ఉ, డు ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు డి. డు ప్లస్ ఈ అంటే మనకు ఇక్కడ చూడండి, పూర్వస్వరము అంటే డు, పరస్పరము అంటే ఈ. డూలో ఏమున్నది? డు అన్నప్పుడు మనకు ఏ అచ్చు వస్తున్నది? డు అనేది, డూలో ఊ అనే ధ్వని ఉన్నది, ఊ అనే అచ్చు ఉన్నది. అంటే డు ప్లస్ ఊ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ. నేడు ప్లస్ ఇక్కడ, నేడిక్కడ. మరి నెక్స్ట్ వారు ప్లస్ ఇచ్చట, వారు, వారు, రు, రు ప్లస్ ఊ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? రు అవుతుంది. ఇక్కడ ఏంటిది? ఇక్కడ పరస్పరంలో ఈ ఉన్నది. చూడండి ఇక్కడ వారిచ్చట రు ప్లస్ ఊ ప్లస్ రు ప్లస్ ఈ ఏమవుతుంది? రీ అవుతుంది. రు ప్లస్ ఈ ప్లస్ ఈ. వారిచ్చట, వారు ప్లస్ ఇచ్చట, వారిచ్చట. చూడండి ఇక్కడ పై పదంలో నేడు చివరి అచ్చు పూర్వస్వరం. ఇక్కడ చివరి అచ్చు ఏమైంది? పూర్వస్వరం. ఊ రెండవ పదం. ఇక్కడ లో మొదటి అచ్చు పరస్పరం. ఈ ఊ కారానికి ఇకారం కలిసినప్పుడు ఇకారమే నిలబడింది. అంటే నేడు ప్లస్ ఇక్కడ, నేడిక్కడ, నేడిక్కడ అన్నప్పుడు ఇకారమే అనేది నిలబడింది కదా. ఇకారమే మనం పలుకుతున్నాం కదా రెండు కలిపినప్పుడు. అంటే సంధి జరిగిందన్నమాట. పూర్వస్వరానికి పరస్పరం వచ్చి చేరినప్పుడు పరస్పరమే నిలుస్తుంది. చూడండి, ఇది పూర్వస్వరము, ఇది పరస్పరము. మరి ఈ రెండు కలిసినప్పుడు ఈ డు అనేది కలవదు, ఈ అనేదే కలుస్తుంది. ఈ అనేది వచ్చి చేరుతుంది. కాబట్టి మనకు ఇక్కడ నేడు ప్లస్ ఇక్కడ, నేడిక్కడ అంటే పూర్వస్వరానికి పరస్పరం వచ్చి చేరినప్పుడు పరస్పరమే నిలుస్తుంది. దీనిని సంధి అంటాం. ఓకేనా అండి? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సంధి గురించి ప్రతి ఒక్క టెట్ ప్రీవియస్లో అడిగాడండి. 2026లో సంధి అంటే ఏంటి అని అడిగాడు. తర్వాత పూర్వ పరస్పరాలకు పరస్పరం ఏకాదేశం అవుట ఏంటి అని కూడా అడిగారు. ఓకే, ఇక్కడ చూడండి ఇంకా కొన్ని చూద్దాము. దానము ప్లస్ సంగి, దానము సంగి. కవితలు ప్లస్ అల్లిన, కవితలల్లిన. విఘ్నంబు ప్లస్ అయిన, విఘ్నంబైన. కపటము ప్లస్ ఉండు, కపటముండు. బదులు ప్లస్ ఆడునే, బదులాడనే. ఈ విధంగా పదాలను విడదీస్తే ఈ విధంగా వస్తుందండి. అంటే పూర్వ పరస్పరాలకు పరస్పరం ఏకాదేశం ఒకట సంధి. ఏకాదేశం అంటే ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి
చేరడం. ఓకే అండి, మనకు సందులు రెండు రకాలు, అవి తెలుగు సందులు, సంస్కృత సందులు. అయితే తెలుగు సందుల్లో మొదటి సంధిని చూద్దాము. అది ఏంటి? ఉత్వసంధి. ఉత్వసంధి ఒక్కసారి ఈ పదాలను మనం గమనించి ఫస్ట్ మనం ఉత్వసంధి అంటే ఏంటో నిర్వచనం చూసిన తర్వాత దాని యొక్క పదాలను చూద్దామండి. ఓకే, ఉకారాన్ని ఉత్తు అంటారు. ఉకారాన్ని ఉత్తు అంటారు. ఉత్తునకు అచ్చుపరమైతే సంధి తప్పక జరుగుతుంది. ఉత్తునకు అచ్చుపరమైతే సంధి తప్పకుండా జరుగుతుంది. ఒక్కసారి చూద్దాము ఎలానో. ఉకార సంధి అన్న ఉత్వసంధి అన్న రెండు ఒకటే. ఇక్కడ రాముడు ప్లస్ అతడు, రాముడు అతడు. చూడండి ఇక్కడ ఊ, డూలో ఏమున్నది? ఊ. ఇక్కడ పరస్పరంలో మొదటి అచ్చు ఏంటిది? ఆ. ఊ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు ఆ. రాముడు ప్లస్ అతడు, రాముడతడు, రాముడతడు. అతడు డా అన్నప్పుడు ఆ అనే అచ్చు పలుకుతున్నాం కదా, డా అనే హలులో ఆ అనే అచ్చు ఉంది కదా. రాముడు ప్లస్ అతడు, రాముడతడు అంటే ఊ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు ఆ. నెక్స్ట్ సోముడు ప్లస్ ఇతడు, సోముడితడు. డు, డూలో ఏ అచ్చు ఉన్నది? ఊ. తర్వాత పరస్పరంలో ఏ ఏ అచ్చు ఉన్నది? మొదట ఈ. కాబట్టి ఈ రెండు కలిసినప్పుడు ఊ ప్లస్ ఈ ప్లస్ ఈ. సోముడితడు, సోముడు ప్లస్ ఇతడు, సోముడితడు. నెక్స్ట్ మనము ప్లస్ ఉంటిమి, మనముంటిమి, మనముంటిమి, మనము, మనము ప్లస్ ఉంటిమి, ఊ. తర్వాత ఊ. చూడండి ఇక్కడ రెండు అచ్చులు. ఊ ప్లస్ ఊ ఈజ్ ఈక్వల్ టు ఊ. మనముంటిమి. మూలో ఊ ఉంది కదా, అలా మనము ప్లస్ ఉంటివి, మనం ఉంటివి. నెక్స్ట్ అతడు ప్లస్ ఎక్కడ? అతడెక్కడ? అతడు, డూలో ఊ ఉన్నది కదా, ఏ అనేది పరస్పరంలో ఏ అలానే ఉంటుంది. అతడెక్కడ? అతడే. డే అన్నప్పుడు ఏమొస్తుంది మనకు? డే అనే హల్లులో ఏ అనే అచ్చు వస్తుంది కదా. ఊ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. అంటే ఉకారాన్ని ఉత్తు అంటాము. ఇవన్నీ ఉత్తులు. ఉత్తునకు ఈ అచ్చుల పరమైతే సంధి అనేది జరుగుతుంది. చూసారా అండి, ఇది ఉకారము, దీన్ని మనం ఉత్తు అంటాము. ఈ ఉత్తుకు ఈ అచ్చుల పరమైతే సంధి అనేది జరిగింది. రాముడు ప్లస్ అతడు, రాముడు ప్లస్ అతడు, రాముడతడు. సోముడు ప్లస్ ఇతడు, సోముడితడు. మనము ప్లస్ ఉంటిమి, మనముంటిమి. అతడు ప్లస్ ఎక్కడ? అతడెక్కడ. ఓకే, చూద్దాం ఇక్కడ నిర్వచనం. మొదటి పదంలోని చివరి అచ్చు ఏమున్నది? డూలో ఊ అన్నది కదా. రెండవ పదంలో మొదటి అచ్చుతో కలిసినప్పుడు, ఇక్కడ రెండవ పదంలో మొదటి అచ్చుతో కలిసినప్పుడు మొదటి పదంలోని అచ్చు అంటే ఊ లోపిస్తుంది. రెండవ పదంలో మొదటి అచ్చు అట్లాగే నిలిచి ఉంటుంది. చూడండి, డూలో ఈ ఊలన్నీ లోపించి ఈ పరస్పరంలోని మొదటి అచ్చు అనేది ఇందులో కలిసి అదే పలుకుతుంది. అనగా ఉకారం మీద ఏదైనా అచ్చు వచ్చి చేరితే సంధి తప్పకుండా జరుగుతుంది. దీన్నే ఉత్వసంధి అంటారు. ఓకేనా? ఇది. నెక్స్ట్ ఇంకో కొన్ని పదాలు చూద్దాం. చెట్టు ప్లస్ ఎక్కి, చెట్టెక్కి. వాడు ప్లస్ ఎక్కడ? వాడెక్కడ. ఎదురు ప్లస్ ఏగి, ఎదురెగి. నెక్స్ట్ నూకలేసుకొని, నూకలు ప్లస్ వేసుకొని. చూరెక్కి, చూరు ప్లస్ ఎక్కి. ఎట్లున్నది? ఎట్లా ప్లస్ ఉన్నది, ఎట్లున్నది. చూడండి, ఎట్లున్నది అంటే ఇక్కడ మనం ఎట్లు ప్లస్ ఉన్నది అని విడదీయకూడదు. ఎట్లా ప్లస్ ఉన్నది, ఎట్లున్నది. ఓకేనా అండి? ఇంకా కొన్ని ఉత్వసంధికి సంబంధించిన పదాలు చూద్దాం. ఎందుకంటే ఇది టెక్స్ట్ బుక్ అండి, ఇది ఎగ్జామ్లో వచ్చే బిడ్స్ కాబట్టి టెక్స్ట్ బుక్ సంబంధించినవి మనం చెప్పుకోవాలి. కాబట్టి ఇవి ఇంకా కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఇవి తప్పకుండా ఎగ్జామ్లో వచ్చేటి, ఎగ్జామ్లో వస్తున్నాయి కూడా. చూడండి, నీవు ప్లస్ ఇక్కడ, నీవెక్కడ. ఏ సంధి? ఉత్వసంధి. భీముడు ప్లస్ ఇతడు, భీముడితడు. అతడు ప్లస్ ఇక్కడ, అతడెక్కడ. ఇతడు ప్లస్ ఒకడు, ఇతడొక్కడు. ఆటలు ప్లస్ ఆడు, ఆటలాడు. ఓకే, ఇవన్నీ ఉత్వసంధికి సంబంధించినవి. నెక్స్ట్ మనము ఇత్వసంధి లేదా ఇకార సంధికి సంబంధించిన నిర్వచనం చూద్దాము. మరి ఇత్వసంధి అంటే ఏంటి అంటే, చూడండి ఇక్కడ ఎమ్యాదులందు ఇత్తునకు అచ్చుపరమైతే సంధి
వైకల్పికంగా జరుగుతుంది. ఎమ్యాదులందు ఇత్తునకు అచ్చుపరమైతే సంధి వైకల్పికంగా జరుగుతుంది. చూడండి, ఒకసారి సంధి నిత్యము జరిగి మరొకసారి సంధి జరగక అంటే నిషేధము జరగకపోవడాన్ని ఏమంటాం వ్యాకరణ పరిభాషలో వికల్పము లేదా వైకల్పికము అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఒక్కసారి సంధి నిత్యము అంటే జరిగి మరొకసారి సంధి జరగకపోవడాన్ని అంటే జరగకపోవడాన్ని ఏమంటాము నిషేధము. ఒకసారి సంధి జరిగి ఒకసారి సంధి జరగకపోవడాన్ని, సంధి జరిగితే నిత్యము అంటాము, జరగకపోవడాన్ని నిషేధము అంటారు. మరి దీన్ని వ్యాకరణంలో ఏమంటామంటే వికల్పము, వికల్పము లేదా వైకల్పికము అంటాము. ఓకేనా? మరి ఇక్కడ చూద్దాం. ఏమి ప్లస్ అది ఏమది, ఎవరికి ప్లస్ ఎంత ఎవరికి ఎంత, మరి ప్లస్ ఇప్పుడు మరిప్పుడు, అవి ప్లస్ ఏవి అవి ఏవి, అవేవి అవి ప్లస్ ఏవి అవేవి, ఇవన్నీ ఏ సంధి ఇకార సంధి. చూద్దాం. మొదటి పదం చివరి అచ్చు ఇకారం, ఇకారము అంటే ఇత్తు. రెండవ పదాల మొదట్లో అన్ని అచ్చులే ఉన్నాయి. ఈ విధంగా ఏమి మొదలైన పదాల ఇకారానికి అంటే ఇత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి జరుగుతుంది. కొన్ని చోట్ల ఇట్లా సంధి కార్యం అనేది జరగదు. మరి ఆ పదాలు ఏంటియో చూద్దాం. ఇక్కడ సంధి అనేది జరిగింది. ఏమి ప్లస్ అది ఏమది, ఏమి ఈ, ఎవరికి, కీలో ఏమున్నది ఈ, ఏమి ఎవరికి, మరి అవి. చూడండి, ఇకారానికి ఇత్తు పరమైతే మనకు సంధి అనేది తప్పకుండా జరుగుతుంది. మరి కొన్ని పదాలకు సంధి అనేది జరగదు. మరి అవి ఏంటో చూద్దాం. ఏమి ప్లస్ అయ్యే ఏమయ్యే, ఇక్కడ సంధి జరిగింది. మరి అదే చూద్దాం. ఏమి ప్లస్ అయ్యే ఏమి అయ్యే, సంధి జరగక ఎడాగమం వచ్చింది. చూడండి, ఎడాగమం వచ్చిందా, యా వచ్చిందా అంటే ఒక్కొక్కసారి సంధి జరగకపోవచ్చు, జరగవచ్చు. సంధి జరగకపోవడాన్ని నిషేధము అంటాము, సంధి జరిగితే నిత్యము అంటాము. మరి వ్యాకరణంలో మాత్రము సంధి జరగకపోవడాన్ని వికల్పము లేదా వైకల్పికము అంటాం. ఓకేనా? ఎమ్యాదుల యందు ఇత్తునకు అచ్చుపరమైతే సంధి వైకల్పికంగా జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అలానే ఇత్వ సంధి సంబంధించిన కొన్ని పదాలను చూద్దాం. మరి ఆ పదాలు ఏంటి అని చూడండి. ఇక్కడ రావాలని, రావాలి ప్లస్ అని, చెప్పాలంటే చెప్పాలి ప్లస్ అంటే, ఒక్కటే ఒకటి ప్లస్ ఏ, రానిదని రానిది ప్లస్ అని, నీటిని ఇసుమంత నీటిని ప్లస్ ఇసుమంత. ఇది వచ్చినట్టున్నదండి, మొన్న టెట్టులో వచ్చింది ఇది. నీటిని ఇసుమంత విడదీయండి అన్నారు ఈ పదాన్ని ఇచ్చి. నీటిని ప్లస్ ఇసుమంత. చెప్పినది ఏమి, చెప్పినది ప్లస్ ఏమి, వచ్చిరప్పుడు వచ్చిరి ప్లస్ అప్పుడు, ఎన్ని ఏని ఎన్ని ప్లస్ ఏని. ఇవన్నీ ఇకారానికి లేదా ఇత్వ సంధికి సంబంధించిన పదాలు. ఓకే అండి. నెక్స్ట్ ఉత్వ సంధి. ఉత్వ సంధి ఏంటి? ఉత్వ సంధి అంటే ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యంగా వస్తుంది. సేమ్ ఏ సంధిలాగా, అకార సంధిలాగానే. అంటే అత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి ఎలా వస్తుందో ఇది ఉత్వ సంధి కూడా ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి అనేది నిత్యంగా వస్తుంది. చూద్దాం. అంటే పూర్వస్వరం ఉకారం లోపించి పరస్వరం వస్తుంది. అంటే పూర్వస్వరం ఊ కాబట్టి ఇది ఉత్వ సంధి, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని పదాలను చూద్దాం. మొదలయ్యింది, మొదలు ప్లస్ అయ్యింది, మొదలయ్యింది. మేల్కొల్పాడంటే మేల్కొల్పాడు ప్లస్ అంటే, ఉంటుందని ఉంటుంది ప్లస్ అని, నాకిప్పటికీ నాకు ప్లస్ ఇప్పటికీ, నైపుణ్యముందో నైపుణ్యము ప్లస్ ఉందో. చూడండి, ఇక్కడ మొదలు, ఇక్కడ పూర్వస్వరంలో ఊ ఉంది కదా, మొదలు, మేలుకొల్పాడు, ఉంటుంది, ఉంటుందని, ఉంటుంది. ఇక్కడ ఇకార సంధి అండి. ఇది మొత్తం టోటల్గా
ఉకారానికి సంబంధించినవి కాదు. ఇక్కడ ఒకటి ఇకార సంధి వచ్చింది. ఉంటుందని అంటే ఉంటుంది ప్లస్ అని. నాకిప్పటికీ, నాకు ప్లస్ ఇప్పటికీ. నైపుణ్యం ఉందో, నైపుణ్యము ప్లస్ ఉందో. అంటే మనం ఒక పదాన్ని విడదీసినప్పుడు అది పూర్వపరము పరము ఈ రెండు పదాలు అనేది ఏంటి, మనకు ఒక అర్థాన్ని ఇవ్వాలి. అప్పుడే ఆ సంధికి సార్థకము అనేది ఏర్పడుతుంది. ఆ అర్థం ఇవ్వకుండా సంధి ఏర్పడితే అది సంధే కాదు. కాబట్టి అట్లా కూడా మనము గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇలా తెలుగు సంధులలో ఒకసారి ఆమ్రడిత సంధి చూద్దామని. ఆమ్రడిత సంధి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఆమ్రడిత సంధి సూత్రము. అచ్చునకు ఆమ్రడితం పరమైతే సంధి జరుగును. ఔరౌరా, ఆహాహా. ఈ వాక్యాలను విడదీసి రాస్తే ఔరా ప్లస్ ఔరా, ఆహా ప్లస్ ఆహా. ఇక్కడ ఒకే పదం రెండుసార్లు వచ్చింది. ఇట్లా వచ్చినప్పుడు రెండోసారి వచ్చిన పదాన్ని ఆమ్రేడితం అంటారు. అప్పుడు ప్లస్ అప్పుడు, అప్పుడప్పుడు. ఏమి ప్లస్ ఏమి, ఏమేమి. ఊరు ప్లస్ ఊరు, ఊరూరు. ఓరి ప్లస్ ఓరి, ఓరోరి. ఇంట ప్లస్ ఇంట, ఇంటింట. ఇలా ఒకే పదం రెండుసార్లు వచ్చినట్లయితే అదే ఆమ్రేడిత సంధి అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సంస్కృత సంధులలో ఉకార సంధి. అకారానికి ఏ ఊరులు పరమైతే వాని దీర్ఘం ఏకాదేశం అవుతుంది. అకారము అంటే ఆకి ఈ ఊరులు పరమైతే వాని దీర్ఘం ఏకాదేశం అవుతుంది. ఏ ఓఆర్లు అనేవి ఇవి ఏకాదేశం అవుతాయి. ఏ ఓఆర్లు అనేవి గుణాలు. ఇలానో చూద్దాం. రాజేంద్రుడు, రాజా ప్లస్ ఇంద్రుడు, రాజేంద్రుడు. అంటే రాజా. జా అనే హల్లులో ఆనే వచ్చున్నది కదా. ఆకు ఏ పరమైంది? పరస్పరంలో ఈ ఉంది కదా, ఈ పరమైంది. ఈ రెండు కలిసినప్పుడు మనకి రాజేంద్రుడు అంటే రాజేంద్రుడు అన్నప్పుడు మనకు ఏ రాజేంద్రుడు అనేది ఏ అనే అచ్చు వస్తుంది కదా. అంటే ఆ ప్లస్ ఈ, ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ. రాజా ప్లస్ ఇంద్రుడు రాజేంద్రుడు. మహేంద్రుడు, మహి ప్లస్ ఇంద్రుడు మహేంద్రుడు. ఇక్కడ మహేంద్రుడు అని విడదీసినప్పుడు మహే అని కాదండి, మహి. మహి అంటే భూమి, మహి అంటే రాజు. అంటే ఒక పదం విడదీసినప్పుడు ఈ పదానికి అర్థం ఉండాలి, ఈ పదానికి అర్థం ఉండాలి. ఈ పదానికి అర్థం లేక, ఈ పదానికి అర్థం లేక ఉన్నప్పుడు మాత్రం అది సంధి జరిగినట్టు కాదు. అలా కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక పదం ఇచ్చి విడదీయమన్నప్పుడు మనకేంటి, ఈ పదానికి అర్థం వచ్చేటట్టు, ఈ పదానికి అర్థం వచ్చేటట్టు, పూర్వ పదానికి అర్థం, పరపదానికి అర్థం వచ్చేటట్టు మీరు విడదీసినట్టయితే ఆ సంధి అనేది తప్పకుండా సంధే జరిగినట్టు. ఇక అర్థం లేకుండా మీరు విడదీస్తే అది వ్యర్థమే. నెక్స్ట్ పరోపకారం. పరా ప్లస్ ఉపకారం, పరోపకారం. అంటే ఆకు ఊ పరమైంది, ఓ అనే గుణం వచ్చింది. దేశోన్నతి, దేశ ప్లస్ ఉన్నతి, దేశోన్నతి. ఆ ప్లస్ ఊ ఈజ్ ఈక్వల్ టు ఓ. మహర్షి, మహా ప్లస్ ఋషి, మహర్షి. ఆ ప్లస్ రు ఈజ్ ఈక్వల్ ఆర్. ఏ ఓ ఆర్లు పరంకారం. మహర్షి, మహా ప్లస్ ఋషి, మహర్షి. అర్ మర్ అనేది పలుకుతుంది కదా గుణం. అలా ఓకే. నెక్స్ట్ విరుక్త టకార సంధి. దీర్ఘ టకారం అనగా ట అనగా ద్విత్వము. ఆమ్రేడితం పరమైతే కడాదుల తొలి అచ్చు మీది అన్ని అక్షరాలకు ద్విరుక్త టకారం వస్తుంది. పగలు ప్లస్ పగలు, పట్టపగలు. పగలులో ప తర్వాత ఉన్న గా పోయి టా అనేది వచ్చింది. చివర ప్లస్ చివర, చిట్ట చివర. నడుమ ప్లస్ నడుమ, నట నడుమ. కొన ప్లస్ కొన, కొట్ట కొన. కడ ప్లస్ కడ, కట్ట కడ. ఈ విధంగా దీర్ఘ టకార సంధి. ఇవన్నీ టెక్స్ట్ బుక్లో వేయండి, ఎక్కడో కాదు. ఓకే. సరళాదేశ సంధి. పూచను, చూసెను, వచ్చెను, తినను, చేసెను, నడిచెను, వెళ్ళాను. పదాల చివరన నకారం వచ్చింది. నకారాన్ని ఏమంటాము? ధృతము అంటారు. మొన్న 2026లో అడిగారు. ధృతము అంటే నకారాన్ని ధృతము అంటారు. ధృతం నా చివరన గల పదాలను ధృత ప్రకృతికాలు అంటారు. ఇది వచ్చిందండి, టెట్లో వచ్చింది. ధృత ప్రకృతికము అంటారా, ధృతము అంటారా, నాకారాన్ని ఏమంటారని అడిగారు. ఓకే. చూసాను, పూచెను, తినను, చేసాను, నడిచాను మొదల పదాలు అన్నీ ధృత ప్రకృతికాలు. గుర్తుపెట్టుకోండి పదాలన్నీ. న కా చా టా తాపాలకి ఏమొస్తాయి? గజడ దపాలు వస్తాయి. ఓకే.
అలానే కొన్ని చూడండి ఇంకా పూచం ప్లస్ కలువలు పూచం కలువలు, దేశం ప్లస్ చూసి దేశం చూసి, చేసన్ ప్లస్ టక్కు చేసన్ టక్కు, పాటిన్ ప్లస్ తప్ప పాటిన్ ప్లస్ తప్ప, వడిం ప్లస్ పట్టి వడిం ప్లస్ బట్టి. అంటే కచడి తపాలకి ఏమొస్తాయి, గజడి దబాలు ఆ దేశం వస్తాయి. ధృత ప్రకృతికాలకు పరుషాలు పరమైతే ఆ పరుషాలు సరళంగా మారతాయి. చూసారా, పరుషాల ఇక్కడ ధృత ప్రకృతికాలు పరుషాలు పరమైతే ఆ పరుషాలు ఏ విధంగా మారుతాయి, సరళాలుగా మారుతాయి. ఆదేశ సరళానికి ముందున్న ధృతానికి బిందు సంశ్లేషలు విభాషగా వస్తాయి. ఇక్కడ చూడండి, పూచం ప్లస్ గల్వలు పూచం గల్వలు, ధృతం ప్రసున్నగా మారింది కదా. పూచం ప్లస్ గల్వలు ధృతం సున్నాగా మారింది. పూచం ప్లస్ గల్వలు ధృతం మీద హల్లుతో కూడింది. పూచం ప్లస్ గల్వలు ధృతం మార్పు చెందకుండా వచ్చింది. ఇక్కడ గసడదావా దేశ సంధి చూడండి, ప్రథమం మీది పరుషాలకు గసడదవాలు బహుళంగా వస్తాయి. చూడండి, డు మూవులు అనేవి ఇవి ఏంటివి భక్తులు. మరి ఇక్కడ కచట తప గసడదవ చూడండి, వీటికి చూడండి కచట తపాలు గసడదవ, వాడు ప్లస్ కొట్టే వాడు కొట్టే, వీరు ప్లస్ చనుడు వీరు సనుడు, నీవు ప్లస్ టక్కరి నీవు డక్కరి, నిజము తెలిసి నిజము ప్లస్ తెలిసి నిజము తెలిసి, పాలు ప్లస్ పోక పాలు ఓక. చూడండి, గో సా డా దే వ అంటే గా సా డా ద వ వచ్చిందా. కచట తపాలకు గసడ తప కచట తప గసడ తప. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి, ప్రథమ మీద పరుషాలకు గసడ దవాలు బహుళంగా వస్తాయి. అంటే కచట తపాలకు గసడ దవాలు వస్తాయి. ఏనాదేశ సంధి, ఈ ఊరులకు అసవర్ణమైన అచ్చులపరమైతే ఎన్నులు ఆదేశంగా వస్తాయి. అసవర్ణములు అంటే సవర్ణములు కాని అచ్చులు, అసవర్ణములు అంటే సవర్ణములు కాని అచ్చులు. ఉదా ఈకి ఈ ఈలు కాకుండా మిగిలిన అ ఆ ఇ ఈ ఉ ఊ రూ రు ఏ ఏ ఐ ఓ ఓ ఓ అనేవి అచ్చులు. ఈ ఊరులకు అవ్యాచులు కలిస్తే ఈ ఊరులకు ఆదేశం యు ఊరులు అంటే యారావాలు వస్తాయి. యావారాలను ఏమంటాము, ఎన్నులు అంటాము. ఇట్లా ఏర్పడిన సందే ఏనాదేశ సంధి. ఒకసారి చూద్దాం. అత్యవసరం అతి ప్లస్ అవసరం, అత్ త్ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు అవసరం, అత్ యు అవసరం అత్యవసరం. ప్రత్యుత్తరం ప్రతి ప్లస్ ఉత్తరం ప్రత్యుత్తరం. ప్రత్యేకం ప్రతి ప్లస్ ఏకం ప్రత్యేకం. అన్వాస్త్రం వచ్చింది, ఇది ప్రత్యుత్తరం వచ్చింది. అత్యవసరం వచ్చింది, అన్వాస్త్రం అను ప్లస్ అవసరం అన్వాస్త్రం. గురువన్నత్వం గురు ప్లస్ ఔన్నత్వం. పిత్రార్జితం పితృ ప్లస్ ఆర్జితం. మాతృపదేశం మాతృ ప్లస్ ఉపదేశం. చూడండి, త్రిక సంధి, ఆ ఈ ఏలను ఏమంటాము, త్రికములు అంటాం. ఉదాహరణ చూసినట్టయితే అచ్చోటు ఆ ప్లస్ చోటు, ఇవ్విధము ఈ ప్లస్ విధము, ఎక్కాలము ఏ ప్లస్ కాలం. ఓకే, ఆ ఈ ఏ ఇవేంటి సర్వనామాలు. త్రికం మీద ఉన్న అసంయుక్త హల్లు ద్విత్వంగా మారుతుంది. త్రికం మీద అసంయుక్త హల్లునకు ద్విత్వము బహుళమవుతుంది. ఆ ప్లస్ చోటు అచ్చోటు, ఈ ప్లస్ విధము ఇవ్విధము, ఏ ప్లస్ కాలము ఎక్కాలము. ఇలా దిరుక్తము ఉన్న దీర్ఘాచు ప్రస్ఫంగా మారుతుంది. చూడండి, నెక్స్ట్ రుగాగమ సంధి. ఒక వర్ణం మిత్రుడు వల్లే అదనంగా చేరడమే ఆగమం. ఒక వర్ణం మిత్రుడు వల్లే అదనంగా చేరడమే ఆగమము. అంటే కర్మధారయమందు పేదాది శబ్దాలకు ఆనుశబ్దం పరమైతే రుగాగమం అవుతుంది. పేద ప్లసాలు పేదరాలు, బీద ప్లసాలు బీదరాలు, బాలింత ప్లసాలు బాలింతరాలు. పై పదాల్లో పరపదం ఆలు. పేద బీద బాలింత పదాలకు ఆలుపరమైనది. పేద బీద బాలింత మొదలైన శబ్దాలను పేదాదులు అంటారు. పేదాది పదాలకు ఆలు అనే పదం కలిసినప్పుడు రు అనే అక్షరం అదనంగా వచ్చింది. రు అనేది అదనంగా రావడాన్ని రుగాగమం అంటారు. చూడండి, ఇక్కడ పూర్వపదం విశేషణం, ఉత్తర పదం విశేషం నామవాచకం, విశేషణ విశేషాలతో కూడిన పదాన్ని కర్మధారయము అంటారు. ఇక్కడ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇక్కడైతే అర్థమైంది కదా అండి. పేద ప్లస్ ఆలు పేదరాలు, బీద ప్లస్ ఆలు బీదరాలు, బాలింత ప్లస్ ఆలు బాలింతరాలు. ఇవి రుగాగమ సంధి అని గుర్తుపెట్టుకోండి. ఒక వర్ణం
మిత్రుడు వాళ్ళ వచ్చి అదనంగా చేరడం వల్ల ఆగమం అనేది వస్తుంది. అంటే కర్మధారయమందు పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే రుగగమం అనేది వస్తుంది. పూర్వపదం విశేషణం, ఉత్తర పదం విశేషం. అంటే నామవాచకాన్ని విశేష్యం అని అంటాం. విశేషణ విశేషాలతో కూడిన పదాన్ని కర్మధారయ సమాసము అంటారు. కర్మధారయమందు తత్సమ శబ్దాలకు ఆలు శబ్దం పరమైనప్పుడు పూర్వపదం చివర ఉన్న ఉకారానికి ఉకారం వచ్చి రుగాగము అయ్యింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఓకే, నెక్స్ట్ చేకన్ ప్రసలంకరం. హల్లుల జంట అర్ధభేదంతో అవ్యవధానంగా వస్తే చేకన్ ప్రాసం అంటారు. హల్లుల జంట మొన్న అడిగారండి, ప్రతి ఒక్క స్టేషన్లో అడిగారు. చూడండి, ఇది హల్లుల జంట అర్ధభేదంతో అవ్యవధానంగా వస్తే చేకాన్ ప్రాస అంటారు. చేక అంటే జంట అని గుర్తుపెట్టుకోండి. నీటిలో పడిన తేలు తేలుతుందా, తేలు తేలుతుందా? చూడండి, ఇక్కడ తేలు అనేది ఒక జీవి, తేలుతుందా అంటే అది పడి అది పైకి తేలుతుందా అని అర్థం. నెక్స్ట్ అలానే నిప్పులో పడిన కాలు కాలుతుందా, కాలు అంటే మన యొక్క కాలు, అది కాలుతుందా అంటే కాలుతుందా, మనకి గాయమవుతుందా అలా. నెక్స్ట్ తమ్ముడికి చెప్పు, చెప్పు తెగిపోకుండా నడవమని అంటే చెప్పు మాట చెప్పు, ఆ చెప్పు తెగిపోకుండా మెల్లగా నెమ్మదిగా నడవమని అని. అంటే ఈ పదాలు అనే పక్క పక్కనే వస్తాయి. దాన్ని చేకన్ ప్రాసాలంకారము అంటారు. గుర్తుపెట్టుకోండి. లాట అనుప్రాస అంటే తాత్పర్య భేదము ఉంటుంది. శ్రీనాథుని వర్ణించు కరము కరములు, కరము అంటే చేతులు, కరములు అంటే 100 నమస్కారములు అని అర్థం. అట్లా అంటే కరములు. లాటనుప్రాసం అంటే తాత్పర్య భేదము, చేకానుప్రాసం అంటే అర్ధభేదం. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. చేక అంటే అర్థం, లాట అంటే తాత్పర్యాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ వృద్ధి సంధి చూద్దాం. ఐ ఔలను వృద్ధులు అంటారు. ఏమంటాము? ఐ ఔలను వృద్ధులు అంటాము. అకారానికి అంటే ఆకు ఆకు, ఏకు ఐకి పరమైతే ఐకారము, ఓ ఔలు పరమైతే ఓకారము ఏకాదేశంగా వస్తాయి. చూడండి, ఇక్కడ రసైక, రస ప్లస్ ఏక అంటే ఆ ప్లస్ ఏ ఇస్ ఈక్వల్ టు ఐ. ఏకైక, ఏక ప్లస్ ఏక ఏకైక, ఆ ఏ ఐ. మొన్న టెట్లో వచ్చింది, 2025లో వచ్చింది ఏకైక. వసుదైక, వసుద ప్లస్ ఏక వసుదైక, ఆ ప్లస్ ఏ ప్లస్ ఐ. దివ్యైరావతం, దివ్య ప్లస్ ఐరావతం, ఆ ప్లస్ ఐ ఇస్ ఈక్వల్ టు ఐ. నాటక ఔచిత్యం, నాటక ప్లస్ ఔచిత్యం, ఆ ప్లస్ ఔ ఇస్ ఈక్వల్ టు ఔ. నెక్స్ట్ సమాసాలు. ఇక్కడ చూడండి, సమాసము అంటే ఏంటి మరి? సమాసము అంటే రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ సమ ప్రాధాన్యం గల నామవాచకాలు కలిసి ఒకే మాటగా ఏర్పడే సమాసాన్ని ద్వంద్వ సమాసము అంటారు. అంటే మనకి ఇక్కడ సమాసం అనేది చూసుకుందాం. ముందు సమాసం అంటే ఏంటి? అర్థవంతమైన రెండు పదాలు కలిసి కొత్త పదంగా ఏర్పడడాన్ని సమాసము అంటాం. చూడండి, అర్థవంతమైన రెండు పదాలు కలిసి కొత్త పదంగా ఏర్పడడాన్ని సమాసము అంటారు. సమాసము అంటే రెండు పదాలు కలుస్తాయి. సంధి అంటే రెండు పదాలు విడదీస్తాము సంధిని. అంటే పూర్వ పరస్పరాలకు పరస్పరం ఏకాదేశం అంటే సంధి. ఏకాదేశం అంటే ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి ఆ పదం అనేది మనకి విడదీస్తేనే మళ్ళీ కలిపినట్టయితేనే అది మనం సంధి అంటాం. మరి సమాసము అంటే అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఒక కొత్త పదంగా ఏర్పడాన్నే సమాసము అంటాం. చూడండి, సమాసంలోని మొదటి పదాన్ని పూర్వ పదము అని, రెండవ పదాన్ని ఉత్తర పదము అని అంటాము. సమాసంలో ఉండే పదాల అంటే అర్థాల ప్రాధాన్యతను బట్టి సమాసాలకు లక్షణాల పేర్లు ఏర్పడ్డాయి. ఇప్పుడు మనం ఒక సమాసం గురించి తెలుసుకుందాం. అదేంటి? ముందుగా ద్వంద్వ సమాసం గురించి తెలుసుకుందాం. గురు శిష్యుల బంధం చాలా గొప్పది. చూడండి, ఇక్కడ ఈ వాక్యంలో గురు శిష్యులు అనే మాటలో రెండు పదాలను సులభంగా గుర్తించవచ్చు. అవి గురువు శిష్యుడు అని. ఇట్లా వివరించి చెప్పడాన్ని విగ్రహ వాక్యము అంటాము. ఇందులో గురువు శిష్యుడు ఇద్దరు ముఖ్యులే. అవునా? అంటే రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ సమ ప్రాధాన్యం కల నామవాచకాలు కలిసి ఒకే మాటగా ఏర్పడే సమాసాన్ని ద్వంద్వ సమాసము అంటారు. ఇక్కడ రెండు ఉండవచ్చు, అంతకన్నా ఎక్కువ ఉండవచ్చు. అంటే గురువు శిష్యుడు, గురువు శిష్యులు
గురువులు శిష్యులు ఆ విధంగా అంటే రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ సమప్రాధాన్యం కల నామవాచకాలు కలిసి ఒకే మాటగా ఏర్పడుతుందని ద్వంద్వ సమాసము అంటాము. ద్వంద్వ అంటే రెండు అని గుర్తుపెట్టుకోండి. అంటే ద్వంద్వ రెండు. ద్విగు అన్నప్పుడు సంఖ్య అని అట్లా గుర్తుపెట్టుకోండి. కొన్ని కోళ్ళు అంటే బట్టి గుర్తులు కొండ గుర్తులు అంటాం కదా, అలా గుర్తులు పెట్టుకోండి. కొన్ని ద్వంద్వ సమాస పదానికి ఉదాహరణలు ఉన్నాయి, అవి చూద్దాము. అన్నదమ్ములు. అన్నదమ్ములు అన్నయ్యను తమ్ముడును అంటే అన్న తమ్ముడు. నెక్స్ట్ తర్వాత కష్ట సుఖాలు. కష్టము సుఖము. కలిమిలేము కలిమి లేములు. దాన ధర్మాలు. దానము ధర్మము. ప్రేమ అభిమానాలు. ప్రేమ అభిమానం. కీర్తి ప్రతిష్టలు. కీర్తి ప్రతిష్టలు. ఆ విధంగా కొన్ని ఉదాహరణలు గుర్తించమని ఇచ్చారు. ఇంకా ద్వంద్వ సమాసానికి సంబంధించిన ఉదాహరణలు కొన్ని చూద్దామండి. ఇవి ఇంతకుముందు చూసిన 6th క్లాస్లో, ఇవి 7th క్లాస్లో అండి. ఇక్కడ చూడండి, విగ్రహ వాక్యాలు రాసి సమాసాల పేర్లు రాయమన్నాడు. ఇవి ఏ సమాస అంటే ద్వంద్వ సమాసానికి సంబంధించిన పదాలు ఇవి. చదువు సంధ్యలు. చదువుయును సంధ్యయును. పాము ఉంగిసలు. పాముయును ఉంగిసయును. ఎండవానలు. ఎండ వాన. కొండ కోనలు. కొండ కోన. మంత్రతంత్రాలు. మంత్రము తంత్రము. తల్లిదండ్రులు. తల్లి తండ్రి. రామకృష్ణుడు. రాముడు కృష్ణుడు. కూరగాయలు. కూరాయు కాయలు. అన్నీ ఏంటి ద్వంద్వ సమాసానికి సంబంధించింది. నెక్స్ట్ ద్విగు సమాసం. ద్విగు సమాసము అంటే ఏంటి అంటే ద్విగు అంటే సంఖ్య అని గుర్తుపెట్టుకోండి. పూర్వపదం సంఖ్యావాచకం అయితే అది ద్విగు సమాసం. చూడండి, పూర్వపదం సంఖ్యావాచకం కావాలి. మరి ఇలా చూద్దాం. నవరసాలు. చతుర్వేదములు. షడ్ చక్రవర్తులు. మొన్న వచ్చిందండి షడ్ చక్రవర్తులు అనేది 2026లో వచ్చిన ప్రశ్న. పంచపాండవులు. దశ దిశలు. అంటే ఈ పదాల్లో మొదటి అంటే పూర్వపదం సంఖ్యావాచకంగా ఉండి రెండవ పదం అంటే పరపదం నామవాచకంగా ఉంటే వీటికి విగ్రహ వాక్యాలు ఎట్లా ఏర్పడతాయో చూద్దాం. నవరసాలు. నవరసాలు. నవ అంటే ఇంత 9 సంఖ్య గల రసాలు. నవరసాలు. నవరసాలు అంటే 9 సంఖ్య గల రసాలు. చతుర్వేదములు. 4 సంఖ్య గల వేదములు. ఓకే, నవరసాలు అనగానే నాకు గుర్తుకొచ్చి నేను తీసానండి. మొన్న నవరసాలు అని ఇచ్చి ఇది నవరసాలు లేని రసం ఏంటి అని అడిగారట. చూడండి, శృంగారం, వీరం, కరుణం, అద్భుతం, హాస్యం, భయానకం, బీభత్సం, రౌద్రం, శాంతం, వీటిని నవరసాలు అంటారు. నవ అంటే 9 రసాలు. ఇవి ప్రతి ఒక్కరికి ఉంటాయండి. ఓకే, ప్రతి మనిషిలో ఉండే రసాలు నవరసాలు. ఓకే, నవరసాలు వచ్చింది కాబట్టి నేను అవి వివరించాను. ఓకే, ఇక్కడ చతుర్వేదములు. 4 సంఖ్య గల వేదములు ఏంటి? ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం. చతుర్వేదములు. చతురు అంటే 4. షట్ చక్రవర్తులు. 6 సంఖ్య గల చక్రవర్తులు. షట్ అంటే 6. పంచపాండవులు. పంచపాండవులు అంటే పంచ అంటే 5 సంఖ్య గల పాండవులు, మీకు తెలిసింది. దశ దిశలు. దశ అంటే 10 సంఖ్య గల దిక్కులు. 8 బొమ్మలు. 8 సంఖ్య గల బొమ్మలు. చూసారా? ఈ విధంగా అంటే మొదటి అంటే పూర్వపదం సంఖ్య అయితే తర్వాత పరపదం ఆ సంఖ్యను సూచించే నామవాచకం అయి ఉంటుంది. పూర్వపదం సంఖ్యావాచకం అయితే అది తప్పకుండా ద్విగు సమాసం అవుతుంది. చూడండి, ఇక్కడ నవ, చతుర్, షట్, పంచ, దశ, 8 అనేవి ఏంటి? ఇవన్నీ సంఖ్యను తెలుపుతున్నాయి. చూడండి, ఇక్కడ 9, 4, 6, 5, 10, 8 అనే సంఖ్యను తెలుపుతున్నాయి. కాబట్టి సంఖ్య వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి ద్విగు సమాసము అని. ఓకే, ఆ విధంగా. ఇక్కడ మరి ముక్కంటి అని అనుకుంటాం. ముక్కంటి అంటే ఆడ మనం మొదటి పూర్వపదం చూస్తున్నాం. ముక్కంటి అంటే 3 కన్నులు కలవాడు ఎవరు? శివుడు అని అనుకుంటున్నాం. అక్కడ అన్య పదార్థం చూడాలండి. కలది కలవాడు అంటే ముక్కంటిలో కలది కలవాడు అన్ని పదార్థం చూసినట్టయితే మనకి అది ఏ సమాసం అనేది తెలిసిపోతుంది.
అదే అప్పుడు కలది కలవడిస్తే బహువ్రీహి సమాసం. ఈ ద్విగు సమాసానికి బహువ్రీహి సమాసానికి కొంచెం దగ్గర పోలికలు ఉంటాయి కాబట్టి మనము జాగ్రత్తగా చూడాలి. అది సంఖ్యావాచకంగా చూడాలి, అలానే అన్ని పదార్థం కూడా చూడాలి. ఈ రెండింటికి తేడా ఇది. అందరి కన్ఫ్యూజ్ అయ్యేది ద్విగు సమాసానికి బహువ్రీహి సమాసానికే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఓకే, సంఖ్యను తెలిపినప్పుడు సంఖ్యను చూస్తున్నాం, ఆ తర్వాత మనం ఏంటి నామవాచకం చూడాలి, నామవాచకం ఉన్నదా లేదా అది చూడాలి. ఓకేనా, దీనికి దానికి కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే ఓకే నెక్స్ట్ రాజభటుడు. చూడండి ఇక్కడ పై వాక్యంలో వచ్చిన వాడు రాజా భటుడా అని చూస్తే భటుడే వచ్చాడని అర్థం వస్తుంది. అయితే ఆ భటుడు రాజుకు చెందిన వాడని చెప్పడానికి రాజు యొక్క భటుడు అంటున్నాం. ఇట్లా చెప్పడాన్ని విగ్రహవాక్యం అంటాం. విగ్రహవాక్యం చెప్పేటప్పుడు ఇక్కడ షష్ఠి విభక్తి ప్రత్యయమైన యొక్క వాడిన. అంటే ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము, తత్పురుష సమాసం ఏంటో చూస్తున్నాం. విగ్రహవాక్యం అంటే తెలవాలి. ఇప్పుడు రాజభటుడు అన్నాం, రాజు యొక్క భటుడు కాబట్టి రాజభటుడు అంటే దాన్ని విగ్రహవాక్యము అంటాము. అంటే యొక్క అంటే ఇప్పుడు రాజుకు సంబంధించిన వ్యక్తి కాబట్టి మనం యొక్క అని వాడినాం. అంటే విభక్తి ప్రత్యయం అనేది తీసుకున్నాం కదా. నెక్స్ట్ తిండి గింజలు, తిండి కొరకు గింజలు. పాపభీతి, పాపం వల్ల భీతి. చూడండి పై రెండు వాక్యాలను కూడా గమనిస్తే రెండు పదాల మధ్య విభక్తి ప్రత్యయాలు వాడినాం. పై వాక్యాలు చూసినట్టయితే ఉత్తర పదాలైన భటుడు, గింజలు, భీతికి ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇట్లా ఉత్తర పద ప్రాధాన్యతను తెలిపేదే తత్పురుష సమాసం. చూడండి ఉత్తర పద ప్రాధాన్యతను తెలిపేదే తత్పురుష సమాసం. అంటే సమాసంలో ఉండే రెండు పదాలు, మొదటి పదం పూర్వపదము, రెండో పదం ఉత్తర పదం. పూర్వపదం చివర ఉండే విభక్తిని బట్టి వాటి ఆయా విభక్తులకు చెందిన తత్పురుష సమాసాలుగా గుర్తించవచ్చు. మరి అవి ఎలానో చూద్దాం. ఇక్కడ ప్రథమ తత్పురుషం అంటే డుముగులు, మధ్యాహ్నము అంటే అన్నం యొక్క మధ్య భాగం. అంటే సమాసంలోని మొదటి పదము ప్రథమ విభక్తి ఉన్నది కనుక ప్రథమ తత్పురుషం. నెక్స్ట్ ద్వితీయ తత్పురుషం నేను లా కూర్చి గురించి అంటే జలధర, జలంను ధరించినది జలధర. తృతీయ తత్పురుషం చేతచే తోడతో, బుద్ధిహీనుడు బుద్ధి చేత హీనుడు. చతుర్థి తత్పురుషం కొరకు కై అంటే దూడగడ్డి, దూడ కొరకు గడ్డి. పంచమి తత్పురుషం వలన వల్ల కంటే పట్టి, దొంగ భయం, దొంగ వలన భయం. షష్ఠి తత్పురుషం కీకు యొక్క లోపల రామబాణం, రాముని యొక్క బాణం. సప్తమి తత్పురుషం అందున్న దేశభక్తి, దేశమునందు భక్తి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ విభక్తులు వచ్చినాయి కదా, ము తర్వాత ను, చేత, కొరకు, వలన, యొక్క, నందు అనేవి. ఇలా ఇది తత్పురుష సమాసం యొక్క రకాలు. నెక్స్ట్ నైన్ తత్పురుష సమాసం చూద్దాం. నైన్ అంటేనే వ్యతిరేకము అని అర్థం, గుర్తుపెట్టుకోండి. అసత్యం అన్నది అంటే సత్యం కానిది, అధర్మం ధర్మం కానిది, అన్యాయం న్యాయం కానిది. ఇట్లా వచ్చినట్టయితే నైన్ తత్పురుష సమాసం అని కళ్ళు పోసుకొని పెట్టే కథ. ఓకేనా. నెక్స్ట్ కొన్ని ఇక్కడ పదాలు చూద్దామండి. గదాధరుడు, గదను ధరించినవాడు ద్వితీయ తత్పురుషం. అగ్ని భయం, అగ్ని వలన భయం పంచమి తత్పురుష సమాసం. ఇది వచ్చిందండి మొన్న 2026 వచ్చింది. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏంటి గుణహీనుడు, గుణము చేతహీనుడు తృతీయ తత్పురుష. ధనాశ, ధనము కొరకు ఆశ చతుర్థి. దైవభక్తి, దైవం నందు భక్తి సప్తమి. అజ్ఞానం, జ్ఞానం కానిది. అంటే ఇక్కడ మనకు తెలిసిపోతుంది కదా, అజ్ఞానం అంటే జ్ఞానం కానిది. నేను తత్పురుష సమాసం. సమాస పదాల్లోని తత్పురుష